MC9 న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దొంగలు రెచ్చిపోతున్నారు. 2 రోజుల క్రితం పట్టపగలే ఒక మహిళ ఇంట్లో చొరబడి 4 తులాల బంగారు ఆభరణాలు ఎత్తికెళ్లిన ఘటన మరవక ముందే ఎమ్మిగనూరు జాతరలో బొమ్మల అంగడి నిర్వహించే నిర్వాహకుడి అంగట్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. ప్రధాన కూడలిలో పని చేయని సీసీ కెమెరాలు. ఇక వివరాల్లోకి వెళితే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా బొమ్మల దుకాణం నిర్వహిస్తున్న సిద్దప్ప ఉండవెల్లి మండలం తెలంగాణ రాష్ట్రం నుండి గత 12 సంవత్సరాలుగా ఎమ్మిగనూరులో బొమ్మల దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం జాతరలో దుకాణం నిర్వహించి రాత్రి సమయంలో దుకాణాన్ని మూసి ఉండటాన్ని గమనించిన దొంగలు రాత్రి సమయంలో సుమారు 25,000 నుండి 30,000 రూపాయలు విలువ కలిగిన నగదు మరియు దొంగతనం చేశారు. బాధితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. MC9 న్యూస్ తో ఎమ్మిగనూరు టౌన్ రిపోర్టర్ నరసింహ ఆచారి. నా పేరు సిద్ధయ్య సార్. నేను 12 ఏళ్ల నుంచి ఇక్కడ అంగడి వేస్తున్నా. ఏ సంవత్సరం అయితే ఇట్లా జరగలేదు. ఈ సంవత్సరం ఇట్లా జరిగింది. నేను కూడా అప్పు చేసి సరుకు చేసుకొచ్చుకున్నా సార్. నాది చాలా బీద పరిస్థితి. 25,000 సరుకు 30,000 సరుకు దాకా పోయినాయి. డబ్బులు కూడా కొద్దిగా పోయినాయి, చిల్లర పైసలు కూడా పోయినాయి. దయచేసి ఎవరైనా తీసుకుంటే కూడా తీసుకొచ్చి చేయండి సార్. పోలీస్ సార్ వాళ్ళకు కూడా చెప్పినాను. వాళ్ళు కూడా ఎంత బిజీగా ఉన్నారో ఏమో, ఇంతవరకు అయితే అంగడికాడికి కూడా రాలేదు. వచ్చి కనీసం ఏంటి పరిస్థితి అని కూడా అడగలేదు. దయచేసి కాళ్ళు మొక్కుతా. నా సరుకు ఏముందో నా సరుకు తీసుకొచ్చి చేయాలి సార్. కాళ్ళు మొక్కుతా సార్.